నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చు. ప్రపంచ దోమల దినోత్సవం బ్యానర్ ఆవిష్కరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. విద్యుత్ మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి. మీటర్ రీడర్స్ సమస్యలను పట్టించుకొని విద్యుత్ యాజమాన్యంపై నిరసనగా ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. వార్తల్లోని వివరాలు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చునని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా అధికారులతో కలిసి ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని, ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. 2024 థీమ్ మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయటం, మలేరియాను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతోందని అన్నారు. మలేరియా వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్నందున ఈ రోజున మనం ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రభుత్వం ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని, ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగించాలని అధికారులకు సూచించిందన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇళ్లలోని టైర్లలో, ఫ్రిడ్జ్లో, కూలర్ వంటి వాటిల్లో నీటి నిల్వ ఉండకుండా, ఇంటి బయట కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. లేదంటే నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా వృద్ధి చెందుతుందని అన్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో దోమల సంఖ్య పెరగడానికి నీటి నిల్వ ఉన్న పెరగకుండా నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గ్రహించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్వరం 2-3 రోజుల కంటే ఎక్కువగా వస్తే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలను చేయించుకుని వైద్యులను సంప్రదించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. చికిత్సకు సంబంధించిన మందులు అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. అందరికీ విస్తృతంగా అవేర్నెస్ అనేది కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇళ్లలో దోమతెరలను వాడటం, అదేవిధంగా పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవటం, ఫ్రైడేని డ్రై డేగా, ప్రతి ఫ్రైడే డ్రై డేగా భావించి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలన్నింటినీ కూడా మనము ఎంటీ చేసుకోవటం. ముఖ్యంగా కొబ్బరి చిప్పలు, రబ్బర్ టైర్లు, ఫ్రిడ్జ్ కింద భాగంలో, అదేవిధంగా కూలర్స్, ఎయిర్ కండిషనర్స్, వీటిల్లో ఎక్కువ నీటి నిల్వలు ఉంటాయి. వాటిలో ఈ లార్వా అనేది దొరుకుతుంది. దానివల్ల మనకి ఫ్రెష్ వాటర్లో డెంగ్యూ, అదేవిధంగా మలేరియా మనకి అర్బన్ ఏరియాలో లేనప్పటికీ రూరల్ ఏరియాస్లో ఈ మధ్య మలేరియా ఎక్కువ మనకి స్పైక్ కనిపిస్తుంది. సీజన్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, మనకి కేసెస్ తగ్గాయి, కానీ ఇంకా సీజన్ ఉంది. వర్షాలు మనకి మన జిల్లాలో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఎక్కువ పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా జ్వరం 2-3 రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే మన దగ్గరలో ఉన్నటువంటి మన ఏదైతే సచివాలయం పరిధిలో ఉన్నటువంటి మన హెల్త్ క్లినిక్కి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా పిహెచ్సి ఉంటే పిహెచ్సికి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకొని, మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ మనకి అన్ని చోట్ల ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. అన్ని రకాలైన ట్రీట్మెంట్కి సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వెంటనే మనం హెల్త్ క్లినిక్కి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ కూడా పొందవలసి ఉంటుంది. సో ఈరోజు దాన్ని వరల్డ్ మలేరియా డే పురస్కరించుకొని కలెక్టరేట్లో కూడా మనము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా మనము ఆల్ పిహెచ్సిస్లో, ఆల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా చోట్ల మనకి వాంతులు, విరోచనాలతో డయేరియా అనేది, అతిసారం కూడా రావడం జరుగుతుంది. సో అందరూ ప్రజలు అదేవిధంగా కొంచెం కాచిన నీటిని చల్లార్చి తాగాలి. అదేవిధంగా ఇంట్లో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం కానీ తినే ముందు, అదేవిధంగా మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవటం, అదేవిధంగా ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండటం, అదేవిధంగా కిచెన్లో అంతా క్లీన్గా పాటించడం, ఇలా తగు చర్యలు, పర్సనల్ హైజీన్, మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలు, మనము వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఈ డయేరియా అనేది మనం దూరం పెడతాము.
ఆల్ హాస్పిటల్స్కి, ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి, అందరు అధికారులకి మనము లాస్ట్ 3 months నుంచి ఇన్స్పెక్షన్స్ చేయిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, ప్రైవేట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ చేయమని మరొకసారి నిన్న హానరబుల్ సీఎం గారు అనకాపల్లి జరిగినటువంటి దురదృష్టకర ఘటన వల్ల మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయవలసిందిగా కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని పరిశుభ్రతకు సంబంధించి అన్ని మెజర్స్, కిచెన్, డైనింగ్ హాలు, బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుపతి ప్రెస్ క్లబ్లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా తిరుపతి ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గొని తిలకించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి నన్ను ఆహ్వానించిన అసోసియేషన్ సభ్యులకు, అధ్యక్షులకు అందరికీ నా నమస్కారాలు. ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్లుగా ఫోటోగ్రఫీ అనేది చాలా టెక్నికల్తో, కళతో కూడుకున్నది. ప్రజలకు ఒక చిన్న ఫోటోగ్రాఫ్ విల్ గివ్ కంప్లీట్ ఇమేజ్. ఇందాక నేను చూసిన ఈ టోటల్ ఇమేజ్లో ఒక దగ్గర అన్నం ఏరుకుని తింటున్నాడు. ఇట్ రిఫ్లెక్ట్ టోటల్ ఏమైనా ఊహించుకోవచ్చు. మనం దాన్ని మన దేశ పరిస్థితిని ఊహించుకోవచ్చు, మన రాష్ట్ర పరిస్థితిని ఊహించుకోవచ్చు, లేదా ఒక వ్యక్తి యొక్క ఆకలిని ఊహించుకోవచ్చు. మనకి మీరు ఆ కళ చూపించిన దాంట్లో అది ఆ కన్సర్న్ అధికారికి బాధ్యత గుర్తు చేయొచ్చు. సో ఏదైనా ఒక ఫోటో అనేది చాలా వాటికి సమాధానం దొరుకుతుంది, చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా మా అధికారుల దృష్టికో, మా దృష్టికో మీరే ఫస్ట్ ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఒక నిఘా వ్యవస్థ కాబట్టి ఆ నిఘా వ్యవస్థలో భాగంగానే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. రేపటి సమాజాన్ని మీరు నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంటారు, లేదా సమాజంలో వాటిని విమర్శల ద్వారా కన్సర్న్ అధికారులను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంటారు, లేదా సమాజానికి తెలియజేస్తుంటారు ఇవి తప్పు జరుగుతోందని. సో ఇవన్నిటిలో ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మీ యొక్క సహకారం, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మెరుగైన సేవలు కల్పించడానికి ఖచ్చితంగా ముందుంటాం. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫిక్ దినోత్సవ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మీ యొక్క సృజనాత్మకతను ఇంకా పెంచుకొని మంచి ఫోటోగ్రాఫర్లుగా తిరుపతి నగరానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే సార్ మీరు ఇక్కడ ఈ ఫోటోస్ అంతా మీరు చూసుంటారు. ప్రతి ఫోటో వెనక ఎంతో కష్టం ఉంది, ఎంతో శ్రమ ఉంది, ఎంతో కళ ఉంది, ఎంతో నైపుణ్యం ఉంది సార్. రెప్పపాటు కాలంలో అంటే ఆ రెప్పపాటు కాలం మిస్ అయిపోతే ఈ ఫొటోస్ దొరకవు సార్. ఆ రెప్పపాటు కాలాన్ని బంధించడంలోనే మన నైపుణ్యం అంతా ఉంది. ఫోటోగ్రాఫర్స్ డే అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. బట్ వారికి ఏమాత్రం తీసుకోని విధంగా తిరుపతి మీడియాలో పనిచేసే ఫోటోగ్రాఫర్లు మాత్రం అద్భుతం సార్. చాలామంది సీనియర్లు ఉన్నారు. వారు ఎక్కడ కూడా వెనుకబడలేదు. ఈ ఫోటోగ్రాఫ్ తమ కళను చూపించడంలోనూ, తమ నైపుణ్యాన్ని చూపడంలోనూ మీరు ఈ ఫోటోలు చూసి అర్థం చేసుకుంటారు. నిజానికి ఇవి చాలా తక్కువ సార్. వాళ్ళ దగ్గర ఇంకా బోల్డ్ లైబ్రరీ ఉన్నాయి. ప్లేస్ చాలదు, హోటింగ్స్ పెట్టడానికి సరిపోదు. కుప్పలు తెప్పలుగా ఫొటోస్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఉన్న వాటిలో అంటే సడన్గా ఎత్తుకొని వచ్చి పెట్టారు. ఇవి కూడా మీరు చూసే ఉంటారు ఎంత కష్టం అనేది. ఇంకా మా మిత్రుడు గిరి చెప్పినట్టు కదా, కష్టం అంటే మొదటి కష్టం వాళ్ళదే సార్, ఫోటోగ్రాఫర్లదే. మేము రిపోర్టర్లుగా ఉండి వాళ్ళ స్పాట్ నుంచి ఫోన్ చేస్తే మేము ఏదో న్యూస్ కనుక్కొని బ్రేకింగ్స్ పెట్టడం, లేదా సాయంత్రం పూట వార్త రాయడం ఉంటుంది. కానీ ఆ స్పాట్కు తప్పనిసరిగా వెళ్ళి తీరాల్సిన బాధ్యత ఫోటోగ్రాఫర్లది. ఆ రోజు కూడా మీకు మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఆ రోజు లాఠీ చార్జ్ కూడా మా కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు చాలామంది గాయాలయ్యాయి సార్. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాం. సరే, అది ఇంక వృత్తిలో భాగం అయిపోయింది. అంటే చాలా కాలం తర్వాత ఆ ఘటన జరిగింది సార్. దాన్ని మేము నిలవరించలేకపోయినాం. ఆ సందర్భంలో గొడవ జరుగుతుందని కనిపిస్తూనే ఉంది. సడన్గా దాడి చేశారు. ఇంకా అందరికీ గాయాలయ్యాయి. ఏదేమైనా మీరు ఇక్కడ రావడం చాలా సంతోషం సార్. ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అది మేము ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు వచ్చిన తర్వాత ఈ వాతావరణం బాగుంది సార్. మీకు పోలీసు సంబంధించినటువంటి బాధ్యత మాకు కూడా ఉంది సార్. మేము ఏం చేయాలనేది మీకు సమాచారం ఇవ్వడం, ఏదైనా నేరం సంబంధించినవి కానీ, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి మాకు తెలిసిన సమాచారం కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ ఖచ్చితంగా మేము మీ సమాచారం ఇస్తాం సార్. మిమ్మల్ని మేము ఆహ్వానంకి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అడిగింది అదే, తిరుపతిలో ఏం జరుగుతుందో మాకు చెప్పండి అన్నారు. ఇంతకుముందు మమ్మల్ని అడిగిన
అధికారి ఎవరు లేరు సార్. ఇదైతే నిజంగా మళ్ళీ చెప్తున్నాం ఇంకోసారి, మమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మాకు తెలిసిన సమాచారాన్ని ఖచ్చితంగా మీతో పంచుకోవడం అది మా బాధ్యత. అలాగే మీడియాకు సంబంధించినటువంటి కొన్ని చిన్న ప్రివిలేజెస్ ఉంటాయి సార్, మాకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. వాటిని కూడా మీరు కొంత ఫాలో కమ్మని మన సిబ్బందికి ఆదేశాలు ఇస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ మీతో బాగా కలిసి పనిచేయడానికి, మీకు ఏదైనా పనిచేయడానికి మీకు కలిసి పనిచేయడానికి కూడా మా వంతు సహకారం మీకు అందిస్తామని ఈ యొక్క ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానించిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతి మరియు చుట్టుపక్కల సెప్టెంబర్ 7వ తేదీ సుమారు 1000 గణేష ప్రతిమలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి 3వ రోజు సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం రోజు ప్రధాన వీధుల గుండా శోభాయమానంగా ఊరేగింపు జరిపి సామూహిక నిమజ్జన ఏర్పాట్ల కొరకు తుడా వైస్ చైర్మన్ వెంకటనారాయణని కలిసి తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. తెలుగువారి తొలి పండుగ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తిరుపతి నగరంలో వినాయక సాగర్లో జరిగేటువంటి సామూహిక నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో సమన్వయం చేస్తున్నప్పటికీ తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వద్ద కనీసమైనటువంటి భద్రతా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా వైస్ ఛాన్సలర్ వెంకటనారాయణ గారిని కలిసి చెన్నాయగుంట చెరువు, గొల్లపల్లి చెరువు, దామినేడు చెరువు, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి చెరువుల వద్ద వినాయక చవితి పండుగ రోజు సాయంత్రం నుంచి నిమజ్జనం జరిగేటువంటి 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో చెరువులోకి వెళ్ళి నిమజ్జనం చేయడానికి అవసరమైనటువంటి దారిని ఏర్పాటు చేయడము, అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లను తొలగించడము, సరైనటువంటి బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, నిమజ్జనం కోసం వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యము, అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు సహాయం చేసే దానికోసం ప్రాథమిక వైద్య చికిత్సను కూడా అక్కడ అందుబాటులో ఉంచే విధంగా ఇలాంటి కనీసమైనటువంటి భద్రత, అదేవిధంగా పోలీసింగ్ కూడా వచ్చేటువంటి వాహనాలు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని వెనక్కి వెళ్ళే విధంగా పోలీసుకు సంబంధించిన బందోబస్తు ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగేటువంటి వివిధ ప్రభుత్వ శాఖల యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా చేయవలసిన పనులపైన ఇతిమిద్దంగా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసి ఆ విధంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో ఈసారి అంగరంగ వైభవంగా ప్రశాంతంగా పవిత్రంగా పండుగను చేసుకొని నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ రకంగా అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. జై గణేష. రాబో వినాయక చవితి ఉత్సవాలకి నిమజ్జనానికి ఏర్పాట్లను తుడా వీసీ గారిని కలిసి తిరుపతి పరిసరాలు వినాయక సాగర్ కాకుండా అన్నాసాంపల్లి, గొల్లపల్లి, పద్మావతిపురం గాడు ఉండే చెరువులకి బ్యారికేడ్లు, ముళ్ళకంపలు తొలగించాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని, తీసుకొని వచ్చి వినాయక నిర్వాహకులకి ఇబ్బందులు కలగకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని, 108ని ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులందరూ కలిసి తుడా వీసీ అయిన వెంకటనారాయణ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను కూడా వినాయక స్వామి భక్తుడిని, మీకు అందుబాటులో ఉంటే తిరుపతి ప్రజలకే కాకుండా మన జిల్లా వాసులకి అందరికీ ఏమి వసతులు కావాలన్నా దగ్గరుండి ఏర్పాటు చేస్తానని తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. జై గణేష్. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చొరవతో ఏపీ ఎంతో అభివృద్ధి చెందాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా ఇండస్ట్రీని తీసుకువచ్చేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ గవర్నమెంట్ ఇలా అడిగితే కేంద్ర ప్రభుత్వం అలా నిధులు ఇచ్చేలా చూడాలని స్వామిని ప్రార్థించినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. అందరికీ నమస్కారం. మినిస్ట్రీ బర్త్ తీసుకున్న తర్వాత ఈరోజు తిరుమలకు రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు బాగుండాలని చెప్పి, ఒకటి రాష్ట్రానికి ముఖ్యంగా, ఎందుకంటే మీకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కడం జరిగింది.
సార్ అట్లా పోయి అడిగితేనే శాంక్షన్ అయిపోవాలా. అది చాలా బాగుంటుంది అట్లయితే. అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే లెక్క చూసుకోవాలా. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే, మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్, మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా. ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. అన్ని నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా. త్వరలో మనకు హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 days కూడా కాలే. మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరూ చూసింటారు. అంతకుముందు మెడ్ సిటీ వైజాగ్లో పోవడం, నిన్న శ్రీ సిటీకి పోవడం, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా పరుగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది. అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది. సో అట్లా మన అమరావతి కూడా బాగా డెవలప్ కావాలా, అంతా బాగుండాలా, వర్షాలు పడాలా, ఇప్పుడు ఎట్లయితే మనకు నదులంతా నీళ్ళతో నిండి బాగుందో అగ్రికల్చర్ బాగా జరగాల. సో ఇవన్నీ కూడా బాగా అవుతుందని మొక్కడం జరిగింది. జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారంకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి 600 మంది విద్యార్థులతో కళ్లకు రిబ్బన్ కట్టుకుని న్యాయం కోసం మేము సైతం అంటూ కళాశాల నుంచి అన్నారావు సర్కిల్, ఇస్కాన్ టెంపుల్ పైగా రియా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ పోరాటానికి మద్దతు పలికారు. దేశంలో గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున మహిళల రక్షణ కోసం విద్యార్థులు, యువత రోడ్లపై వచ్చి నినాదిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా అన్ని విశ్వవిద్యాలయాలలో, కళాశాలలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామ్యులుగా విద్యార్థులను చేస్తున్నామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ మెడికల్ విద్యార్థుల పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ శిక్షలు పెరగడం లేదని, చట్టాలు చుట్టాలుగా మార్చుకుని విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, పోర్సైడ్స్ మత్తులో యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, తక్షణమే మద్యం, డ్రగ్స్ను బ్యాన్ చేయాలని, విద్యార్థి యువత జీవితాలను కాపాడాలని కోరారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ యువత దేశాన్ని నిర్మించే శక్తులుగా కాకుండా నేడు చెడు వ్యసనాలకు గురయ్యే ఈ అగాత్యాలకు పాల్పడటం దుర్మార్గమైన అంశమని, అత్యాచారంకు పాల్పడిన నిందితులను ఎలాంటి పక్షపాతం లేకుండా శిక్షించాలని, కేంద్ర రాష్ట్రాల నిర్లక్ష్యం వీడి తక్షణమే పార్లమెంటులో మహిళా భద్రత, వైద్య సిబ్బంది భద్రతపై చర్చ జరిపి పటిష్టమైన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు జయంతి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ, జిల్లా నాయకులు రవీంద్ర, గణేష్, నాయకులు హర్షద్, లోకేష్, రవి, హరీష్, పాలిటెక్నిక్ కళాశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులతో ఐద్వా, ఎస్ఎఫ్ఐ కళ్ళకు గంతలు కట్టుకొని నిరాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. మహిళలపైన అత్యాచారాలు అరికట్టాలని చెప్పి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం గతంలో నిర్భయ చట్టం తీసుకొచ్చాము, ఇక మహిళలపైన ఇలాంటివి జరగవని చెప్పారు. ఈ చట్టాలు తీసుకురావడమో, చట్టాల్లో మార్పులు చేయడమో కాకుండా మహిళలకు రక్షణ కల్పించే విధంగా, పని ప్రదేశాల్లో వాళ్ళు పీస్ఫుల్గా పనిచేసుకునేటువంటి విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పీజీ స్టూడెంట్, ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి
అత్యాచారము, హత్య అనేది చాలా దారుణమైన విషయము. ఒక్కసారి భారతదేశం అంతా కూడా ఉలిక్కిపడినటువంటి నిర్భయ ఘటన మళ్ళీ మనకు పునరావృతం అవుతున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ప్రతిసారి మహిళా సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వాల వైఫల్యం అనేది కూడా ప్రతి సందర్భంలోనూ బయటపడుతుంది. అంత పెద్ద మెడికల్ కాలేజీలో సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. మహిళలకు ఏదో జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడిగా ఏదో 2 రోజుల పాటు చేయడమే కాకుండా మహిళలపై దారులు కానీ అత్యాచారాలు జరగకుండా పూర్తి వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మహిళలపై లైంగిక వేధింపులు ఆపాలంటే పోర్న్ సైట్లు కానీ, మద్యం కానీ, గంజా ఇలాంటివన్నీ కూడా, డ్రగ్స్ అన్నీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం అయితేనే తప్ప మహిళలపై అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ ఆపమని చెప్పి ఈ సందర్భంగా మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యుత్ మీటర్ రీడర్ కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ఓబులేషు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ కు ఉద్యోగం భంగం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ సంస్థను నమ్ముకుని గత 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇటు యాజమాన్యం మరియు ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ఓబులేష్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ ఉద్యోగానికి భంగం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ సంస్థను నమ్ముకుని గత 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇటు యాజమాన్యం మరియు ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి విద్యుత్ మీటర్స్ అంతా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటి కారణం గత 2 సంవత్సరాల నుంచి మేము ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ విద్యుత్ రంగంలో థర్డ్ పార్టీ సిస్టమ్ ఉండకూడదు, డైరెక్ట్గా యాజమాన్యమే జీతాలు చెల్లించాలి, ఆ జీతాలు కూడా కనీస వేతనాలు ఉండాలి 21,000 రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక రంగాల్లో కనీస వేతనాలు ఇస్తున్నారు. ఇవాళ గత ప్రభుత్వము మున్సిపల్ కార్మికులకు 21,000 కనీస వేతనం నిర్ణయించింది, అమలు చేసింది. మరి విద్యుత్ రంగంలో పనిచేసే వాళ్ళు మున్సిపల్ కార్మికుల కన్నా ముఖ్యమైనటువంటి సర్వీస్ ఇది, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. ఒక అర్ధపూట కరెంటు లేకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది, స్తంభిస్తుంది వ్యవస్థ అంతా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే విద్యుత్ రంగం పైన శ్వేతపత్రాలు ప్రకటిస్తానని చెప్పాడు. అధికారంలోకి రాకముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గిస్తాను, ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గిస్తాను, మీ మోటార్లకు మీటర్లు బిగించే వ్యవస్థ లేకుండా చేస్తాను అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? అధికారంలోకి వచ్చినాడు, శ్వేతపత్రాలు ప్రకటించాడు, అందులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానట్లు, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేస్తానట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఉద్యమం జరగకుండా నీరుగార్చాలని, దీన్ని దెబ్బతీయాలని దురుద్దేశంతో ప్రభుత్వము, ఈ బోర్డు యాజమాన్యము అర్ధరాత్రి పూట దొంగలు ఊర్లో పడినారన్నట్టుగా అప్పుడు జీవో విడుదల చేసినారు, ఎస్క్రో ద్వారా జీతాలు ఇస్తాము అని చెప్పేసి. ఇది పెద్ద మోసము. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యతిరేకంగానే పాలన సాగిస్తోంది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నింటినీ నిర్వీర్యం చేసి దేశంలో చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ఉబలాట పడుతోంది. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని మార్చడం మా తదుపరి కర్తవ్యమని అనేక మంది పార్లమెంటు సభ్యులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. బీజేపీ కోరుకుంటున్న చక్రవర్తి తరహా పాలనకు ఆరంభ సూచికగా ఏడాది క్రితం నూతనంగా నిర్మించిన భారత పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో రాజదండం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గమనించవచ్చు. కరుడుగట్టిన వివక్షతతో షెడ్యూల్ తెగుకు తెగిన మహిళ అయిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకుండా అవమానించారు. ఇదే మనుధర్మ శాస్త్రం. సింగోల్గా పిలువబడే రాజదండాన్ని పార్లమెంటు నూతన భవనంలోని లోక్సభలో ప్రధాని మోదీ వేద పండితుల మధ్య పూజా పునస్కారాలతో ప్రతిష్ఠించడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లౌకిక భారతదేశంలో ఈ తరహా అహంకారపూరితమైన చర్యతో పాటు రాజదండం పుట్టు పూర్వత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. ఇందులో అసత్యాలు, అర్ధసత్యాలే అధికం. ఆ రాజదండం కథా కమామిషులోకి వెళితే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటిష్ అధికారి లార్డ్ మౌంట్ బాటన్ నుంచి భారత తొలి ప్రధాని ఈ రాజదండాన్ని అందుకున్నట్లు, ఇది అధికార మార్పిడికి చిహ్నం అన్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటంటే 1947 ఆగస్టు 17 నాటి ఆంధ్ర పత్రికలో వెలువడిన ఓ కథనంలో రాజదండం ప్రస్తావన ఉంది. ఆ రాజదండం ఫోటోను కూడా ప్రచురించారు. అయితే ఆ రాజదండాన్ని సంఘ్ పరివార్ చెబుతున్నట్లు మౌంట్ బాటన్ ఇచ్చినట్లు ప్రస్తావనే లేదు.
తమిళనాడులోని తిరువపడుతురై మఠాధిపతి స్వాతంత్ర దినం సందర్భంగా నెహ్రూకి బహుకరించినట్లు ప్రత్యేకంగా రాశారు. ప్రధానిగా ఉన్న వారికి చాలా మంది వివిధ సందర్భాల్లో చాలా బహుమతులు జ్ఞాపికలు ఇస్తూ ఉంటారు. అలా నెహ్రూ చేతికి వచ్చిందే తప్ప రాజదండం అనేది అధికార మార్పిడికి చిహ్నం కాదని పేర్కొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం తప్పుదారి పడుతూ ఉంది. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో మరి అనేకమైనటువంటి లొసుగుల్ని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంటు మరి అనేకమైనటువంటి చట్టాలని తీసేసి మరి కొత్త చట్టాలని రూపొందిస్తూ వీటిల్లో ఏవి కూడా మరి రాజ్యాంగ పరిధిలో కాకుండా మరి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఈరోజు ఎప్పుడో పేడల సంస్కృతిలో ఉన్నటువంటి రాజదండాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజ్యాంగంలో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు రాజదండం కాదు రాజ్యాంగం కావాలనేటువంటి సెమినారు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సెమినార్కి మరి వివిధ రాష్ట్రాల నుంచి 19 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఈరోజు మా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు హాజరైనారు. మరి ఈ శుభ సందర్భంగా మేము దళిత కుల పోరాట సమితి ఈ సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి ఈ అంశాన్ని జాతీయ ప్రాధాన్యత అంశంగా మీరందరూ కూడా పరిగణించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పూర్వకాలం రాజులు రాజదండాలు పెట్టుకునేవాళ్ళు. అది అయిపోయింది. ఆ టైం అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 800 సంస్థానాలు కూడా ప్రజాస్వామ్యంలో కలిసిపోయాయి. 1947 నుంచి మనది ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిగణించబడుతున్న సందర్భంలో ఈ సెంగోల్ అనే దాన్ని తీసుకెళ్ళి ఆయన మరి రాజ్యాంగం పెట్టవలసిన ప్లేసులో సెంగోల్ని తీసుకెళ్ళి పెట్టడం అనేది ఇది చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికే ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగం ప్రకారంగానే ఎవరైనా సరే పరిపాలించాలి. కానీ ఆయనకి నియంత యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన నరేంద్ర మోడీ గారికి అబ్బకి బార్ 100 బార్ అన్నాడు. అయితే రాజ్యాంగాన్ని మొత్తాన్ని మారుస్తానన్నారు. మరి ప్రజలందరూ కూడా మేలుకొని ఆయన తగినటువంటి గుణపాఠం చెప్పారు. వాళ్ళు 400 నిజంగా వచ్చి ఉండుంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అంతా కూడా మార్చేసి ఉండేవాడు. నిన్న కూడా మీరు గమనించవచ్చు, స్వతంత్రం జెండాను ఎగరేస్తూ ఆయన మాట్లాడవలసిన అంశాలు దేశ ప్రజల గురించి, దేశం యొక్క అభివృద్ధి గురించి, పేదలను పైకి తీసుకొద్దామనే దాని గురించి మాట్లాడటం మానేసి ఆయన ఏం మాట్లాడాడు? మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావాలంటాడు, సిఏ అంటాడు, ఎన్ఆర్సీ అంటాడు. భారతదేశంలో రిలీజియన్ పేరు మీద జనాలందరినీ చేసేటువంటి మొక్కలు చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. ఈసారి ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఈ రూల్స్ అన్నీ మార్చేసి, రాజ్యాంగంలో రూల్స్ అన్నీ మార్చేసి ఇంకోటి కూడా మనం చూడొచ్చు. నిన్న 45 మంది ఆఫీసర్లని లేటరల్ ఎంట్రీ పేరు మీద ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు చేయాల్సినటువంటి ఉద్యోగాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఇది చాలా దుర్మార్గం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చు. ప్రపంచ దోమల దినోత్సవం బ్యానర్ ఆవిష్కరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. విద్యుత్ మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి. మీటర్ రీడర్స్ సమస్యలను పట్టించుకొని విద్యుత్ యాజమాన్యంపై నిరసనగా ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.